పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. అందుకే అవి మా సినిమాలో వాడలేదు. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा। जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। जय हिंद। ఇమిడియట్ గా డిపార్ట్మెంట్ మొత్తాన్ని మీటింగ్ అటెండ్ అవ్వమని చెప్పండి. మేక్ ఇట్ ఫాస్ట్. ఇట్స్ ఎన్ ఆర్డర్. ఎస్ సార్. రోడ్లపై వెళ్లే వాహనాల మీద, ఊరు చివర ఉన్న సారా దుకాణాల మీద పెట్టే శ్రద్ధ రోజుకొక గంట ఇలాంటి కేసుల మీద పెట్టినట్లయితే ఇప్పుడు ఈ దుస్థితి మనకు వచ్చుండేది కాదు. అయినా ఈ విషయాన్ని మా డిపార్ట్మెంట్ అంత తేలిగ్గా వదలదలుచుకోలేదు. రెడ్డి గారు, కాల్ విష్ణు. Can I come in, sir? Yes, come in. He is Vishnuvardhan, our circle inspector. సర్కిల్ ఇన్స్పెక్టరా? ఏంటి సార్, మాలో ఎవరికైనా అసిస్టెంట్ గా పంపుతున్నారా? వివేక్, ప్లీజ్ క్వైట్. సి విష్ణు. 1 second, sir. సత్యం, ధర్మం, న్యాయం ఇవన్నీ మన భుజాల మీద, గుండెల మీద ప్రతిరూపాలుగా పెట్టుకుంటున్నాం. కానీ మన దేశంలో ఎక్కడైనా చూడగలుగుతున్నామా సార్? నేటి బాలలే రేపటి పౌరులు అన్నది పాత సామెత. అలాగే నేటి యువత రేపటి మన దేశ అభివృద్ధికి ఘనత. అలాంటిది మన దేశంలో పుట్టి మన మధ్య ఉంటూ మన రైతు పండించిన పంటే తింటూ మన వాళ్ళని ఎలా చంపాలనిపించింది సార్? మన దేశం వాడిని ప్రూఫ్ ఏంటమ్మా? పక్క దేశం వాడు కావచ్చు కదా. ఇంపాసిబుల్ సార్. ఈ పని కేవలం మన దేశం వాడు మాత్రమే చేసింది. ఎందుకంటే పక్క దేశాల వాడు భారతదేశాన్ని భయపెట్టడానికి వాళ్ళు ఎక్కడైతే మానవహోమం చేస్తారో అక్కడ మన దేశపు జాతీయ జెండా స్థానంలో వారి దేశపు జెండాను తీసుకొచ్చి పాతి ఎగరేసి మరీ వెళ్తారు సార్. అటువంటిది ఏమీ జరగలేదంటే ఈ పని ఖచ్చితంగా మన ఇండియన్ వాడే డబ్బు కోసం కకృతిపడి పక్క దేశాలతో కుమ్మక్కై చేసుంటాడు సార్. ఈ విషయం మీద మిమ్మల్ని కోరేది ఒకటే సార్. అక్కడ చనిపోయిన వారిలో 10 నుండి 15 సంవత్సరాల యువతే ఉన్నారు. అక్కడ చనిపోయిన వారిలో మీ కొడుకో కూతురో ఉన్నారనుకోండి, నేను నా తమ్ముడో చెల్లో ఉందనుకుంటాను. ఈ కేసులో మీరు ఒక పోలీస్ ఆఫీసర్గా కాకుండా బిడ్డలు కోల్పోయిన తండ్రిలా పోరాడండి. 100 మంది తల్లిదండ్రులు కన్నీటి చుక్కలు తుడిచే కొడుకులా నేను పోరాడతాను. మళ్ళీ మనం కలిసేది మన దేశంలో మానవహోమం చేసిన మనవాణ్ణి పట్టుకున్నాకే. జై హింద్.
వెల్ డన్ విష్ణు. ఈ మిషన్లో మిస్టర్ ప్రణవ్ నీకు హెల్ప్ చేస్తాడు. నీలాగే అతడి ఇయర్ గోల్డ్ మెడలిస్ట్. మిస్టర్ ప్రణవ్, ఇంతకీ ఈ మిషన్కి ఏం పేరు పెట్టారు సార్? ఎవడో ఒకడు సార్ చెప్పండి, ఫస్ట్ ఇప్పుడు ఏం చేద్దాం? సి మిస్టర్ ప్రణవ్, నిన్న మార్నింగ్ స్కూల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ రోజు బ్లాస్ట్ అయినంత వరకు ఏం జరిగిందో, ఎవరెవరు ఆ ప్లేస్లోకి ఎంటర్ అయ్యారనేది సీసీటీవీ ఫుటేజ్లో ఉంటుంది. ఓకే సార్. సో ఫస్ట్ మీరు ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ స్టెప్ ఏం వేయాలో అది చూసాక వేద్దాం. ఓకే సార్, నిన్న ఫుటేజ్ చెక్ చేసాక మీకు కాల్ చేస్తాను. బాయ్ సార్. ఓకే బాయ్. హలో కాబోయే పెళ్ళం గారు, ఎలా ఉన్నారు? నువ్వు ఎక్కడున్నా అర్జెంటుగా ఇంటికి రా. ఎందుకు? ఏం జరిగింది? నాన్నగారిని ఎవరో చంపేశారు. ఎప్పుడు వస్తున్నా? తొందరగా. సార్ మీరిక్కడ? తెలిసినోళ్ళే. ఇంతగా బాడీ ఎక్కడ? మీ కాల్ చేసి చెప్పింది ఎవరండి? 1 సెకండ్ సార్. సార్ చెప్పండి. ఇతనే సార్ మాకు కాల్ చేసి చెప్పింది. ఓకే, బాడీని పోస్ట్ మార్టం పంపించండి. రిపోర్ట్ రాగా నాకు ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి. మీరు ఇక్కడే ఉండి కానిస్టేబుల్ పంపించండి. షూర్ సార్. మీ పేరు? శ్రీనివాస్ సార్. ఓకే మిస్టర్ శ్రీనివాస్, మీ ఫాదర్ ఎలా చనిపోయాడో మీకు ఏమైనా ఐడియా ఉందా? ఐ మీన్ మీకు ఎవరి మీద అనుమానం కానీ? లేదు సార్. మీ ఫాదర్ చనిపోయినప్పుడు మీరు ఇంట్లోనే ఉన్నారా? లేదు సార్, నాన్నగారికి వయసు మీద పడటంతో బిజినెస్ పనులన్నీ నేనే చూసుకుంటున్నాను. ఓ, మరి మీ ఫాదర్ చనిపోయారని మీకెలా తెలిసింది? మా చెల్లెలు కాల్ చేసింది సార్. ఒకసారి పిలుస్తారా? అభిజ్ఞా, చూడండి అభిజ్ఞ గారు, మీ ఫాదర్ ఎలా చనిపోయారో మీకన్నా తెలుసా? ఈ సంఘటన జరిగినప్పుడు మీరు ఎక్కడున్నారు? ఇంట్లోనే ఉన్నాను, కానీ ఎలా జరిగిందో నాకు తెలియదు. ఇంట్లోనే ఉన్నారు కానీ ఎలా జరిగిందో తెలియదు. ఓకే, మీ నాన్నగారు టైం టేబుల్ చెప్తారా? రోజు మార్నింగ్ 5 గంటలకు నిద్ర లేచి దగ్గరలో ఉన్న పార్క్ వెళ్ళి 8 గంటలకు తిరిగి వచ్చి టిఫిన్ చేసి 10 గంటలకు విశ్రాంతి తీసుకునేవారు. మధ్యాహ్నం 1 గంటకి లేచి భోజనం చేసి 2 గంటలకు పడుకొని 4:30కి వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి క్లబ్కి వెళ్ళేవారు. కానీ ఈరోజు నాన్నగారు 7:15కే వచ్చేశారు. ఆయన ముఖంలో ఏదో తెలియని కంగారు కనిపించింది. ఈరోజు మధ్యాహ్నం 1 గంటకి భోజనానికి రాలేదు. తలుపు కొట్టాను. లోపల నుంచి సమాధానం రాకపోయేసరికి కిటికీలో ఉండి చూశాను. అంతే, అప్పటికే. ఆ దృశ్యం చూసిన వెంటనే తను నాకు కాల్ చేసింది సార్. నేను మా ఏరియా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాను. ఇది సార్ జరిగింది. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే హత్య 7:15 నుండి 1 గంట మధ్యలో జరిగి ఉంటుంది. అవును, అంత దారుణంగా పొడిచి చంపారు కదా, ఆయన ఖచ్చితంగా కేకలు పెట్టే ఉండాలే, ఎవరికి వినిపించలేదా? ఆ టైంలో నేను ఇంట్లో లేను సార్, మీటింగ్లో ఉన్నాను. లంచ్కి కూడా రాను. మార్నింగ్ వెళ్తే మళ్ళీ రాత్రికి. సరే, మొత్తం ఇంట్లో ఎంతమంది ఉంటారో అందరిని పిలవండి. హత్య జరిగిన టైంలో అంటే 7:15 నుండి 1 గంట వరకు ఎవరెవరు ఎక్కడ ఉన్నారో నాకు తెలియాలి. నేను ఆఫీస్లో మీటింగ్లో ఉన్నాను సార్. నాకు హెల్త్ బాగోపోతే నా గదిలో పడుకున్నాను సార్. నువ్వెక్కడున్నావు? నేను అసలు ఇంట్లోనే లేనయ్యా. మా అబ్బికి బాలేకపోతే ఊరు పోయి ఇప్పుడే వచ్చేసరికి అయ్యగారు. అవును, పక్క గదిలో నిద్రపోతున్నా వినిపించలేదా మీ నాన్నగారి కేకలు? నిజం సార్, నాకేం వినిపించలేదు. వినిపిస్తే లేచి ఉండేదాన్ని కదా. ఓకే ఓకే, కూల్. చెప్పు, నువ్వెక్కడున్నావు? నేను కూడా ఇంట్లో లేనండి. సార్ పడుకునే ముందు చెక్కుని బ్యాంకులో వేసి రమ్మన్నారు. ఆ పని ముగించుకొని ఇదిగో ఇప్పుడే వచ్చా.
వీళ్ళంతా చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇంట్లో మీరు తప్ప ఇంకెవరు లేరు. సో మీరే హలో సార్, కొంచెం ఆలోచించి మాట్లాడండి. నేను మా నాన్నగారిని అలా ఎందుకు చేస్తాను సార్? మీరంత భయపడాల్సిన అవసరం లేదు. హత్య చేసింది ఎవరో నాకు తెలిసిపోయింది. సార్ అతను మా అకౌంటెంట్ రవి. అతనే హంతకుడని ఎలా చెప్తున్నారు? ఈ రోజు ఆగస్టు 15. నాకు తెలిసి ఏ బ్యాంకులు పనిచేయవు. అలాంటిది వీడు బ్యాంక్ వెళ్ళి చెక్ చేసి వచ్చాడంట. మిస్టర్ శ్రీనివాస్, ఈ కేసులో మీ ఫ్యామిలీ మాకు కొంచెం సపోర్ట్ చేయాలి. షూర్ సార్. చెప్పు, నీ పేరేంటి? ఎందుకు ఆ మనిషిని అంత కిరాతంగా చంపావు? హలో, ఏంటమ్మా మౌనవ్రతమా? చెప్తాను సార్. నా పేరు వంశీకృష్ణ, మాది గుంటూరు. ఇక్కడే ఒక ఎల్ఐసి కంపెనీలో ఏజెంట్గా చేస్తున్నా. నాది చాలా చిన్న ప్రపంచం. నేను, నా భార్య, నా కూతురు నెల తిరిగేసరికి జీతం రాగానే అన్ని ఖర్చులు పోను మిగిలిన డబ్బులను మళ్ళీ లెక్క పెట్టుకుని అల్ప సంతోష జీవితాలు మావి. అలాంటి మా జీవితాల్లోకి ఒకడు ప్రవేశించాడు. వాడి వల్లే నేను ఈరోజు మీ ముందు నిస్సహాయ స్థితిలో ఉన్నాను. ఎవరతను? వాడెవడో కాదు సార్, స్వయాన నాకు అన్నయ్య. ఏంటి అన్నయ్య? అవును సార్, ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా అతను నాకు అన్నయ్య. అంటే మా నాన్నగారు రెండో భార్యకి పుట్టిన ఏకైక కొడుకుని సార్. ఆ విషయం నాకు, మా అమ్మకి, నాన్నగారికి తప్ప నాలుగో కంటికి తెలియదు. నన్ను నాన్నగారి ఫ్యామిలీకి పరిచయం చేసేలోపే అమ్మ క్యాన్సర్తో చనిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. అది జరిగిన 4 నెలలకే నేను ప్రేమించిన అమ్మని పెళ్లి చేసుకున్నాను. ఆ విషయం నాన్నకు కూడా తెలుసు. తర్వాత ఏమైంది? కొంచెం దాహంగా ఉంది, నీళ్ళు తాగచ్చా? చెప్పు. ఒక రోజున క్లాస్మేట్ రమణ పెళ్లికెళ్ళి ఇంటికి వస్తుంటే దారి మధ్యలో నా బైక్ ట్రబుల్ ఇచ్చింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఎటు చూసినా చీకటి. ఎవరన్నా వస్తారా అని ఎదురు చూశా. ఇంతలో నా వెనక నుండి కారు రావటం గమనించాను. దగ్గరికి వెళ్ళి లిఫ్ట్ అడిగాను. కారు ఆగింది. అందులో ఉంది కిషోర్, మా అన్నయ్య. ఆ సంగతి నాకు మాత్రమే తెలుసు. లిఫ్ట్ ఇచ్చాడు. కారు కదిలింది. కొంచెం ముందుకు వెళ్ళంగానే కారు ఆగింది. దాంతో నన్ను దిగి తోయమన్నాడు. నేను దిగి తోశాను. అమాంతంగా కారు ముందుకు వెళ్ళింది. అదే వేగంతో వచ్చి నన్ను ఢీకొంది. దాంతో నేను కింద పడిపోయాను. లేవలేని పరిస్థితి. నా భార్యని బలవంతంగా బయటికి లాక్కొచ్చి రేప్ చేశాడు. పన్నెండేళ్ల నా కూతుర్ని కార్ డోర్ లాక్ వేసి నర్రకం చూపించాడు. పడిపోయిన వాళ్ళ మీద నుంచి కారు నడుపుకుంటూ వెళ్ళిపోయాడు సార్ నా కొడుకు. మరి నువ్వు అతను ఏం చేయలేదా? అతను చేసిన తప్పుకి ఆ భగవంతుడు వెంటనే న్యాయం చేశాడు. అతను డ్రింక్ చేస్తూ డ్రైవ్ చేయటం వల్ల అదే రోజు రాత్రి యాక్సిడెంట్ జరిగి చనిపోయాడు. ఆ తర్వాత నేను వెళ్ళి మా నాన్నగారిని కలిశాను. జరిగింది మొత్తం చెప్పాను. ఆయన నవ్వి, అలా చేశాడా, సర్లే పోయిందేదో పోయింది, నీకు కొంత డబ్బు ఇస్తాను, మళ్ళీ పెళ్లి చేసుకో, న్యూ వైఫ్ న్యూ లైఫ్, ఇంకంతా న్యూవే, పోయి ఆ పని చేసుకో పో అన్నాడు. ఆయన చెప్పిన మాటలు నాకు నచ్చలేదు. మళ్ళీ పెళ్లి చేసుకోనందుకు బాధగా లేదు. కానీ ఒక ఆడపిల్ల జీవితాన్ని వాడేసిన టిష్యూ పేపర్లా ఫీల్ అయ్యాడు. అందుకే ఆయన్ని కూడా చంపేశా. కన్న తండ్రిని చంపేశావా? నీకు జాలి, దయ, కరుణ లాంటివి ఏమి లేవురా? లేవు సార్, ఆయన విషయంలో అస్సలు లేవు. ఏం పుట్టక పుట్టావురా? అది సరే, ఈరోజు మీ యజమాని ఎందుకు చంపావు? డబ్బు కోసమా, ఆస్తి కోసమా? చెప్పు, ఎందుకు చంపావు చెప్పు. సార్, నేను చంపింది నా యజమాని కాదు, నా కన్న తండ్రిని.
హలో మిస్టర్ శ్రీనివాస్, దిస్ ఈజ్ విష్ణువర్ధన్. సార్ చెప్పండి. మీకంటే ముందు మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా? ఉన్నారు సార్. కిషోర్ మా అన్నయ్య 4 months బ్యాక్ యాక్సిడెంట్లో చనిపోయారు. ఓకే శ్రీనివాస్, ఐ విల్ కాల్ యూ లెటర్. ఓకే సార్. హలో ఎస్ఐ గారు, మ్యాటర్ మొత్తం రికార్డ్ చేసి మీకు ఫార్వర్డ్ చేశాను. వంశీని ఎవరిని కలవకుండా చూసుకోండి. ఓకే బాయ్. ఎందుకు ఆ రోజు నాన్నగారి కేసులో అంత భయపెట్టించావు? ఎంత భయపడిపోయానో తెలుసా? చెప్పు, అర్జెంట్ కలవాలన్నా. ఏంటి మ్యాటర్? నాన్నగారి విషయంలో అతనేమన్నా నోరు తెరిచాడా? ఇప్పుడు దీన్ని చెప్పాలా వద్దా? చెప్పకపోతే మన ప్రేమ మీద ఒకటే. ఓకే చెప్తాను, కానీ అంతకంటే ముందు నువ్వు నాకు విషయం చెప్పాలి. ఏంటది? మీ నాన్నగారికి నువ్వు శ్రీనివాస్ కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? అన్నయ్య ఉన్నారు, కిషోర్. కానీ 4 months బ్యాక్ యాక్సిడెంట్లో చనిపోయాడు. ఎందుకు? ఏం లేదు, జస్ట్ తెలుసుకుందామని. ఇప్పుడు తెలుసుకున్నావుగా, చెప్పు. ఓకే. అంటే ఆ వంశీకృష్ణ మా అన్నయ్య? ఏ అభి, ప్లీజ్ ఏడవకు. ఏంటి మరి చిన్నపిల్లలాగా? చూసే వాళ్ళందరూ నేను నిన్నేదో చేసి అనుకుంటారు. అంత గుడ్ నేమ్ నాకు అవసరమా? సార్ సార్, షూర్ సార్. ఓకే సార్, ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏంటంత హ్యాపీగా ఉన్నావు? మీ ఎస్పీ వాళ్ళ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తానన్నాడా? చాచా, అలాంటిదేం లేదు. అయినా అలా చేస్తే ఈ కాబోయే పెళ్లి కూతురు ఊరుకుంటుందా? ఆ వంశీకృష్ణ పట్టుకున్నందుకు ప్రమోషన్, ఆ బ్లాస్ట్ గురించి ఫుల్ పవర్స్ ఇచ్చేశారు. సో అందుకే ఇంత హ్యాపీ. కానీ ట్రీట్ ఏంటి? హలో, ప్రమోషన్ వచ్చింది నీకు, సో నువ్వే నాకు ఇవ్వాలి. అంత లేదు. ఏ మగాడి వెనకైనా ఆడది ఉంటుందో లేదో తెలియదు, కానీ ఈ బాయ్ ఫ్రెండ్ వెనక మాత్రం ఈ గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. సో నేను విన్నైతే నువ్వు విన్నైనట్టే. అబ్బో, కానీ ట్రీట్ ఏంటి? ఎక్కడో టచ్ చేసా. టచ్ లో ఉండమ్మా. సర్లే, ఏం కావాలి? ఏవైనా ఇస్తావా? అడుగు. ఏమైనా? ఎహే, అడుగు. మంత్ ఎండింగ్ కదా, శాలరీ ఇంకా రాలేదు. ఒక 25,000 ఇస్తే క్రెడిట్ కార్డ్ బిల్ కట్టుకుంటా. నిన్ను నాకు ఈ మట్టి గాజులంటే ఎంత ఇష్టమో నువ్వు కూడా అంతే ఇష్టంగా.
ఎవరిక్కడ లాకప్ తీ. సార్ నీ ఇల్లు అనుకుంటున్నావా? యూనిఫామ్ లేకుండా వచ్చావు. సరే సార్. అతను ఎవరు అనుకుంటున్నావు? ముందా లాకప్ తీ. సార్ సిఐ గారు. కానిస్టేబుల్ తీయమ్మా. ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారా? లేదు సార్, మన డిపార్ట్మెంటే కదా అని. హలో, చెప్పు ప్రణవ్. సార్, ఆ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చూశాను. ఉదయం 7 గంటల 2 నిమిషాల నుండి 7 గంటల 9 నిమిషాల వరకు కెమెరాలు అవి వర్క్ చేయలేదు సార్. కిల్లర్ ఎవడో కానీ జామర్ యూజ్ చేసి ఎలక్ట్రానిక్ థింగ్స్ ఏవి వర్క్ చేయకుండా చేశాడు సార్. ఇప్పుడే మీకు మెయిల్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. బట్ ఈ ఫుటేజ్ని ఎవరికి చూపించుకో. సార్, వంశీకృష్ణ కస్టడీ నుంచి తప్పించుకున్నాడు సార్. వాట్? అది ఎలా జరిగింది? అసలు మీరంతా ఏం చేస్తున్నారు? నేను ఇప్పుడే వస్తున్నాను. ఎరా, నలుగురు కురకుంకలు వేసుకొని 4 నీతి వాక్యాలు చెప్పడం కాదురా, నీతి తప్పి నింద మోపబడ్డ నాలాంటి వాడి మీద కన్నేసి ఉంచాలి. ఏంటి, నన్ను పట్టుకోవడానికి నీకు ఫుల్ పవర్స్ ఇచ్చేశారంట? అందులో నువ్వు ఫెయిల్ అయ్యావురా ఎర్రి పప్ప. నలుగురు వెనకేసుకొని 40 రూపాయలు రీఛార్జ్ చేసుకొని నక్కలాగరిస్తే భయపడతా అనుకుంటున్నావురా కుక్క? ఒరే, 2 నిమిషాలు నువ్వు నాతో మాట్లాడుతున్నావు. ఎక్కడో నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావా? నాకు తెలుసురా, డిపార్ట్మెంట్లో పెద్ద పెద్ద తోపులు కాదని ఈ మిషన్ నీ చేతిలో పెట్టినప్పుడు అర్థమైంది. నాకు కరెక్ట్ మొగుడివి నువ్వే అని. ఇంతకీ ప్లేస్ ఎక్కడ అర్థమైందా? లేదా వాట్సాప్లో లొకేషన్ సెండ్ చేయనా? రా 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 రా, వెయిటింగ్ ఎక్కడ? సలీం సార్, మన కుర్రోళ్ళందరినీ తీసుకొచ్చాయి. అలాగే సార్. ఎక్కడికి రావాలో తెలుసుగా? తెలుసు సార్. అవును సార్, వేసేయాల్సింది. నా మొగుడు ఇంకా రాలేదురా. వస్తున్నాడు, పో తీసుకురా పో. ప్రతి మాటని నమ్మేశావురా గుర్రె. ఏదో గీతా సారాంశం విన్నట్టు, రామాయణాన్ని కల్లారా చూసినట్టు, మహాభారతాన్ని మైమరిచిపోయేట్టు
అసలు నీకు తెలియని నిజాలున్నాయన్న సంగతి నీకు తెలుసా? ఏంట్రావి? అంత ఈజీగా చెప్తే కిక్కే ఉంది బ్రో. అక్కడున్న మా వాళ్ళు రౌండ్కి 5 వస్తారు. వాళ్ళని పడగొట్టు, నీకు నిజం చెప్తాను. ప్రామిస్, ఈసారి నిజం చెప్తా, అబద్ధం మాత్రం చెప్పను. గాయ్స్, ఏంట్రా నిజం? తోక సీసీటీవీ ఫుటేజ్ దగ్గర నుండి జైలు నుంచి తప్పించుకునే వరకు హెల్ప్ చేసింది మనోడే. కిల్లర్ ఎవడో కానీ జామర్ యూజ్ చేసి ఎలక్ట్రానిక్ థింగ్స్ ఏవి వర్క్ చేయకుండా చేశాడు సార్. ఇప్పుడే మీకు మెయిల్ చేస్తాను. దానికి నేను ఇచ్చిన గిఫ్ట్ ఎంత తెలుసా? 2 కోట్లు. అయిపోయిందారా చెప్పడం, పిచ్చి గొర్రె? అగ్గిపుల్లంత సన్నగా సైన్ చేయాల్సిన చోట పేడ కుప్పంత వేలు ముద్రేసే నీకే ఎంత ఉంటే పోలీస్ అయినా నాకెంత ఉండాలిరా? బాణుడు 2 సెకండ్ లేటుగా వదిలేస్తాడేమో, నేను ఎంటర్ అయితే నో టైం లిమిట్. నైస్ అమ్మా విష్ణు. వావ్, ఇట్స్ అమేజింగ్. కమింగ్ టు ది పాయింట్, నువ్వు చంపేసిన నీ గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడో నా గర్ల్ ఫ్రెండ్. విష్ణు, చూసావా? వంశీ నన్ను పెళ్లి చేసుకుంటాడంట. దానికి నువ్వు అడ్డంగా ఉన్నావని చెప్పాను. నేను చంపేస్తే మనం హ్యాపీగా ఉండొచ్చని సలహా కూడా ఇచ్చాను. పర్లేదా? చంపేసుకోవచ్చా? హే, నువ్వు అలా చెప్తే వాడు ఇప్పుడే చేస్తాడు. నువ్వు వినది నిజమే బ్రో. ఆ రోజు మాల్లో షూట్ జరిగిందే, అది ఒరిజినల్ కాదు, డమ్మీ బుల్లెట్. ఇట్స్ నాట్ ఫర్ డెత్. ఇంతకీ షూట్ చేసింది ఎవరో తెలుసా? మేమిద్దరం లవర్స్. నీకు చెప్పిన బుర్ర కథలో ఒకటే చేంజ్. ఆ కథలో ఆయనకు పుట్టింది కొడుకు కాదు, కూతురు. ఆ కూతురే ఈ అభిజ్ఞ. మిగిలిందంతా శ్రీమద్ రమణ గోవిందో హార్. నేను నీకు చెప్పిన బుర్ర కథలో ఒక నిజం ఉంది. కిషోర్ది యాక్సిడెంట్ అని చెప్పాను కదా, కానే కాదు, వాణ్ణి చంపింది నేనే. చేసే ప్రతి పని కట్టొస్తున్నాడు. వాడిని అడ్డు తొలగించా, యాక్సిడెంట్ లా క్రియేట్ చేశా. ఏం కొడుతున్నావురా విష్ణు?
ఎవరో తెలుసా? ఇంకెవరు? ఆ ఎవరు? మిస్టర్ శ్రీనివాస్, బ్రదర్ ఆఫ్ అభిజ్ఞాన్ అండ్ కిషోర్. హౌ బ్రో? తాను వాడుతున్న 2 వడాఫోన్ నెంబర్స్ లో మాకు ఇచ్చిన నెంబర్ బ్లాక్ చేయించాను. దాంతో అతను 2వ నెంబర్ నుండి కాల్ చేసి, హలో సార్, మా నాన్నగారి విషయంలో వంశీకృష్ణ ఏమైనా నోరు విప్పాడా? నీ పేరు వాళ్ళకి రవిలా మాత్రమే తెలుసు. నీ అసలు పేరు చెప్పేసరికి అతని కాల్ లిస్ట్ డేటాను బయటికి తీయించాను. అందులో లోకల్ కాల్స్ కంటే ఇంటర్నేషనల్ కాల్స్ ఎక్కువగా ఉన్నాయి. మేజర్గా +92 సిరీస్ అంటే పాకిస్తాన్ క్యాపిటల్ అయిన ఇస్లామాబాద్ స్టేట్కి ఎక్కువగా కాల్స్ వెళ్తాం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ప్రపంచంలో అత్యంత ప్రమాదకర ప్రాంతంగా గుర్తింపు ఉంది. సో పార్కులో నువ్వు, శ్రీనివాస్ వాళ్ళంతా పాటు ఉన్నారు. పాకిస్తాన్ నుండి కాల్ రావడంతో శ్రీనివాస్ మొబైల్ నీకు ఇచ్చి మాట్లాడమని తాను వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అది విన్న అభి ఫాదర్ ఇంటికెళ్ళి అభికి చెప్పడం, వాట్ ఏ స్క్రీన్ ప్లే బ్రో. అసలు నువ్వు ఇక్కడ ఉండాల్సిన కాదు విష్ణు. నీకు తెలియని నిజం ఒకటి తెలుసా? అభికి వాళ్ళ ఫాదర్ని చంపింది నేను కాదు. అదిగో అక్కడుందే లేడీ కిల్లర్, అదే చంపింది. ఎలా చంపిందో తెలుసా? అభి. హలో రవి, మీరు పాకిస్తాన్ వాళ్ళతో మాట్లాడింది మా నాన్నగారు వినేశారు. ఇప్పుడేం చేయాలి? ఆయన బతుకుంటే మనకు బతుకులేదు. ఏం చేయాలో తెలుసుగా? చాయిస్ ఈజ్ యువర్స్. సర్లే, ఓకే, నేనేదో ఒకటి చేస్తాలే. విష్ణు, ఎంతన్నా రెండో వైఫ్ కూతురు కదా, అంత ప్రేమ ఉండదు. పైగా వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు కూడా రాలేదు, అందుకే లేపేసింది. అప్పుడు నువ్వు దిగావు. నువ్వు అడిగిన ప్రశ్నలకి తను ఎక్కడ దొరికిపోతుందని నేరం నా మీద వేసుకున్నా. అయినా ఇంత తెలివిగా ప్లాన్ చేసిన వాడిని ఆగస్టు 15న బ్యాంకులో ఉండవన్న సంగతి ఎలా మర్చిపోతాను బ్రో? ఇప్పుడు నేను చెప్పబోయే నిజం వింటే నరాలు తెంపేసుకుంటావు. వాడితో మాట్లాడేంటి వంశీ? రే, ఈ టెస్ట్ ఏంట్రా? సీసీటీవీ ఫుటేజ్ నీకంటే ముందు నాకు ఒరిజినల్ ఫైల్ ఫార్వర్డ్ చేశాడు రా. మీ ఇంట్లో శ్రీనివాస్ గారికి బొట్టు పెట్టి మరీ వచ్చాడు. ఏం ప్రణవ్, ఏమంటున్నాడు మీ విష్ణు? నా ప్రమేయం లేకుండా నువ్వు తప్పించుకోలేవు. నువ్వు ప్రణవ్కి ఇచ్చిన 2 కోట్ల రూపాయలు బ్లాస్ట్ లో పైన వాళ్ళకి పనిచేశావు. ఏంట్రా, నరాలు తింపేసుకుంటానా? కోస్తే నరాలు తెగుతే లేదు తెలియదు, కానీ నేను కొడితే అదే నరాలు బతకడానికి భయపడతాయి. పోతే పోనీ, అందులో నేను లేనుగా. పైగా ఒక్కో బ్లాస్ట్కి 10 కోట్లు. ఇది మొదలు చేసుకుని 32 రోజుల తర్వాత ఈ దేశంలో ఎన్నో బ్లాస్టులు, మరెన్నో బ్లాస్టులు చేస్తా. ఏం పీక్కుంటావో పీక్కో. రేయ్, ఎవడైతే నేసేస్తాడో వాడు 1 కోటి రూపాయలు ఇస్తా. ఏసండి నా కొడుకుని. అంతవరకు మీరు ఉండాలిగా. నీకో నిజం చెప్పనా? ఇప్పుడే ఇక్కడే నిన్ను నా లవర్ని వేసేస్తా.
తిరుపతిలో ఉన్న వెంకన్న దర్శించాలంటే 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి అలిపి నుండి మెట్టాకెళ్ళొచ్చు, 2 ఘాట్ రోడ్ లో జీప్ వేసుకొని మరి వెళ్ళొచ్చు. కానీ నాలాంటి వాడిని వేసేయాలంటే నో టికెట్స్, డైరెక్ట్ దర్శనమే. రేయ్, మీకు డబ్బులు ఇచ్చాడు ఎప్పుడో పోయాడు. లేదు కొట్టేసుకుందాం అంటారా? రండి. మాకెందుకు సార్ హాస్పిటల్ బిల్లు బొక్క. ఉంటాం సార్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఆ బ్లాస్ట్ చేసిన వాడు చనిపోయాడు. మనం ప్రాణం కోల్పోయాం.